అభివృద్ధి కోసం కాదు, కేవలం కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదల కోసమే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను సైతం పక్కన పెట్టి మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తోందని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు టీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. ఈ నెల 11 జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలోని కొసిగి మరియు మద్దూరు మున్సిపాలిటీల్లో స్థానిక ముఖ్య నేతలతో కలిసి ఆమె కార్నర్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆయా మున్సిపాలిటీల ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పేదరికంలో పుట్టి పేదరిక నిర్మూలన ధ్యేయంగా ఆర్థిక అసమానతలు తొలగించి దేశాభివృద్ధికి, రక్షణకు నిరంతరం కృషి చేస్తున్నదని నమ్మి మూడవసారి ప్రజలు, యావత్ భారతదేశ ప్రజలు గర్వించదగ్గ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పట్టం కట్టారని ఎంపీ డీకే పీఎం పాలనను కొనియాడారు. కేవలం కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న భారత 2 ఏళ్లైనా వాటి అభివృద్ధికి పైసా ఇవ్వక కేంద్ర ప్రభుత్వ నిధుల విడుదల కోసమే ఎన్నికలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీల పాలనను ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారని ఎంపీ తెలిపారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావించి 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో సీఎం సొంత ఇలాకాలోనే భారీ మెజార్టీతో ఎంపీగా తనను గెలిపించారని ఎంపీ గుర్తు చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. భారత కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు పట్టం కట్టే అవకాశం ఇచ్చిన ఆ 2 పార్టీల అభివృద్ధిని విస్మరించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రజలు పీఎం నరేంద్ర మోడీ పాలన వైపు చూస్తున్నారని, బీజేపీకి పట్టం కట్టాలని భావిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. రానున్నది రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమని, అందుకు ఇప్పుడే పునాది వేసేలా 2 మున్సిపాలిటీలలో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ఎంపీ మున్సిపల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను అధికార పార్టీ నాయకులు ఫోన్లు చేసి భయభ్రాంతులు గురి చేస్తున్నారట. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఈ వేదికపై నుండి హెచ్చరిస్తున్నా, వారికి అండగా నేనున్నా, ఎవరికీ భయపడకండంటూ బీజేపీ శ్రేణులకు, ప్రజలకు ఎంపీ భరోసా కల్పించారు. అప్పుల పాలు చేసిపోయిండు, అవినీతి చేసిపోయిండు, లక్షల కోట్లు దోసుకపోయిండు అనేటటువంటి మాట చెప్పి ఇవాళ చెప్తున్నారు. ఓట్లప్పుడు ఏం చెప్పిండ్రు? మేము పేదోళ్ళకి అంత 18 ఏళ్ళు నిండితే 2,500 ఇస్తాం, పెళ్లి అయితే 6 పిల్లలకు 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తాం, 2,000 పెన్షన్ 4,000 చేస్తాం, 3,000 దివ్యాంగుల పెన్షన్ 6,000 చేస్తాం. అదే చెప్తారు. మున్సిపాలిటీ ఎలక్షన్ అదే చెప్తారు. రేపు ఎంపీపీ ఎలక్షన్ వచ్చినా, రేపు ఎంపీటీసీ వచ్చినా, జెడ్పీటీసీ వచ్చినా మళ్ళీ ఇదే చెప్తారు. మీరు 5 ఏళ్ల కోసం వాళ్ళకు ఓటేసి గెలిపించినారు, అవునా లేదా? 5 ఏళ్లు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఉండాలి, ముఖ్యమంత్రి అయితే మాకంతా బాగా అవుతుందని ఓట్లేసి గెలిపించినారు. మరి 5 ఏళ్లలో 2 ఏళ్ళు దాటేపోయింది, ఇంకా 2 ఏళ్ల కంటే ఎక్కువ సమయమే లేదు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? పైసలే లేవు మా దగ్గర. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా రాముల్ నాయక్ గారు, 5వ వార్డు అభ్యర్థి కృష్ణ గారు, 6వ వార్డు అభ్యర్థి రాజేశ్వరి గారు, 7వ వార్డు అభ్యర్థి చంద్రశేఖర్ గారు, 11వ వార్డు అభ్యర్థి హేమలత గారు, 10వ వార్డు అభ్యర్థి శ్రీదేవి గారు, 13వ వార్డు అభ్యర్థి శైలజ గారు, 14వ వార్డు అభ్యర్థి మనీష గారు, 16వ వార్డు అభ్యర్థి చైతన్య గారు. మోదీ గారు 2024 జరిగిన పార్లమెంటు ఓట్లలో నరేంద్ర మోదీ మళ్ళొకసారి ప్రధానమంత్రి కావాలి, ఈ దేశం కోసం, ఈ దేశం రక్షణ కావాలి, ఈ దేశానికి భద్రత కావాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలి అంటే ప్రతి గ్రామము, పట్టణము, పేదవాళ్ళు అందరూ అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది. అటువంటి లక్ష్యంతో వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారికి, ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి ఒక పేద బిడ్డ నరేంద్ర మోదీ గారు పేదల కష్టాలు చూసినటువంటి వాడు, ఒక పేదవాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడతారో చూసి అనుభవించినటువంటి వాడు. అటువంటి నాయకుడు మన ప్రధానిగా ఉన్నాడు. అటువంటి నాయకుడికి దేశంలో పేదరికాన్ని దూరం చేయాలి, ప్రతి ఒక్కరిని అభివృద్ధి పరచాలి, ప్రతి ఒక్కరిని విద్యావంతులు కావాలి, పేదవాళ్ళు బుద్ధిమంతులు కావాలి, ఆర్థికంగా అందరి పరిస్థితి మెరుగుపడాలి, ప్రతి ఒక్కరూ పైకి రావాలి, ఆర్థిక అసమానతలు లేకుండా ఈ దేశం ముందుకు పోవాలని ఆలోచనతో ఈ దేశాన్ని నడిపిస్తున్నాడు. అటువంటి నాయకుని 3వసారి మళ్ళీ ప్రధానమంత్రి చేయాలని దేశవ్యాప్తంగా ఓట్లేసి గెలిపించినట్లే ఇక్కడ మీరు కూడా నన్ను ఓట్లేసి గెలిపించి పార్లమెంటుకు పంపించారు.
మీ అందరూ కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ 7 మంది కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నా నరేంద్ర మోదీ గారు ఈ దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశ ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి నాయకుడు, ప్రపంచమంతా మన దేశం వైపు చూసే విధంగా చేసే నాయకుడు, మన దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే ఈ రోజు భారతదేశం యొక్క కీర్తిని పెంచిన నాయకుడు. ఆయన నాయకత్వంలో అరుణమ్మ కూడా ఇక్కడ మన నుంచి గెలవాలని మీరందరూ ఆశీర్వదించి నన్ను పార్లమెంట్ గెలిపించిండ్రు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీరు పెద్ద ఎత్తున ఓట్లు వేసి నన్ను పార్లమెంట్ గెలిపించారు. ఈ రోజు మిమ్మల్ని అందరినీ కోరడానికి వచ్చిన మీరందరూ నన్ను పార్లమెంట్ గెలిపించిండ్రు. ఈడ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఆయనకు వచ్చిన మెజార్టీ కంటే తక్కువ చేసింది. ఇంత కొన్ని ఊర్లలో నాకు మెజార్టీ ఇచ్చింది, ఇక్కడ కూడా మెజార్టీ ఇచ్చిండు. మరి ఈ రోజు మీ అందరికీ నేను ఓడుతున్నా. ఈ మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఓట్లలో కూడా మీరు భారతీయ జనతా పార్టీని గెలిపించండి. దేశమంతా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తుంది.